హర్మూజ్ జలసంధి మూసివేత చమురు ధరలు భగ్గుమనేలా చేస్తోంది. సుమారు 750 చమురు నౌకలు హర్మూజ్ మార్గంలో ఆగిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. హర్మూజ్ వైపు ఆయిల్ నౌకలొస్తే తగలబెట్టేస్తామన్న ఇరాన్ హెచ్చరికలతో భారత్ సహా పలు దేశాల్లో కంగారు పెరుగుతోంది. ప్రపంచ రవాణాకు అత్యంత కీలకమైన మార్గం హర్మూజ్ జలసంధి. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ప్రదేశం నుంచి ప్రపంచం వాడే చమురులో 5వ వంతు రవాణా అవుతోంది. హర్మూజ్ దగ్గర ఏ చిన్న అవాంతరమైనా ప్రపంచ వాణిజ్యాన్ని వణికిస్తుంది. యుద్ధంతో ఇరాన్ రగులుతున్న వేళ హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హర్మూజ్ జలసంధిని మూసివేశామని, చమురు నౌకలు వస్తే నిప్పు పెడతామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో 700కు పైగా ట్యాంకర్లు హర్మూజ్ దగ్గర నిలిచిపోయాయి. వీటిలో అత్యధికం చమురు నౌకలే. ఈ పరిణామం చమురు రవాణాకు తీవ్ర అంతరాయంగా మారింది. ఈ ఎఫెక్ట్ చమురు ధరలను తాకుతోంది. హర్మూజ్ జలసంధి మార్గం నుంచి ప్రపంచ దేశాలకు 20% ఇంధనం రవాణా అవుతోంది. అత్యధికంగా భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు ఎగుమతి అవుతోంది. జలసంధిని మూసివేస్తే రవాణా, ఇన్సూరెన్స్ వ్యయం భారీగా పెరుగుతుంది. ఇప్పటికీ ఆ ప్రభావం కనిపిస్తోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 13% జంప్ అయ్యింది. $80లకు పైగా బ్యారెల్ చమురు ధర పలుకుతోంది. ఈ ప్రభావంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగే అవకాశముంది. యూరప్లో గ్యాస్ ధరలు ఇప్పటికే 20 నుంచి 45% పెరిగాయి. మారిటైమ్ అనలిటిక్స్ సంస్థలు విండ్వర్డ్, కెప్లర్ డేటా ప్రకారం ఇరాన్ వార్నింగ్తో హర్మూజ్ జలసంధి మార్గంలో నౌకల రాకపోకలు దాదాపు స్తంభించాయి. మార్చి 1న 2.8 మిలియన్ బ్యారెళ్లతో కేవలం 3 ట్యాంకర్లు మాత్రమే హర్మూజ్ను క్రాస్ చేశాయి. 2026 ప్రారంభం నుంచి ఈ మార్గంలో ఇప్పటి వరకు రోజుకు సగటున 19.8 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అయ్యింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే ప్రస్తుతం ఇంధనం సప్లై 86% మేర తగ్గింది. మార్చి 2న ఉదయం కేవలం ఒక చిన్న ట్యాంకర్, కార్గో షిప్ మాత్రమే హర్మూజ్ను దాటాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్లోనూ కొన్ని నౌకలు ఆగిపోయాయి. యుద్ధం ఉద్రిక్తతలతో ఆసియా, ఐరోపాలోని కొన్ని రిఫైనరీలు ప్రత్యామ్నాయ రూట్లను వెతుకుతున్నాయి. యుఎస్ గల్ఫ్ కోస్ట్, పశ్చిమ ఆఫ్రికా, బ్రెజిల్, రష్యా నుంచి చమురు కొనుగోళ్ల వైపు దృష్టి సారించాయి. అయితే భారత్, చైనా మాత్రం ముడి చమురు దిగుమతుల కోసం హర్మూజ్ రూట్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. హర్మూజ్ రూట్లో ఇలాగే రోజుల తరబడి నౌకలు ఆగిపోతే ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీసే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలసంధి మార్గంలో ట్యాంకర్ల రద్దీ పెరగడం, డెలివరీలు ఆలస్యమవడం వంటి కారణాలు చమురు కొరతకు కారణమవుతాయి. ఇరాన్ యుద్ధంలో ఆయిల్ నౌకలపై దాడులు జరిగే అవకాశముందన్న ఆందోళనతో గల్ఫ్ జలాల్లోకి వెళ్లే నౌకలకు బీమా ప్రక్రియను చాలా కంపెనీలు కఠినతరం చేశాయి. ఈ ఎఫెక్టుతో చమురు ధరలు భగ్గుమరడం ఖాయంగా కనిపిస్తోంది. హర్మూజ్ జలసంధి మూసివేత భారత్పై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశముంది. మన దేశ అవసరాలకు తగిన ఎల్పీజీలో 80 నుంచి 85% దిగుమతులే. ఇందులో అత్యధికం గల్ఫ్ ఉత్పత్తిదారుల నుంచే లభిస్తోంది. అందుకు హర్మూజ్ మార్గంపైనే భారత్ ఆధారపడింది. ప్రపంచంలో అతిపెద్ద చమురు కొనుగోలుదారుల్లో 3వ దేశమైన భారత్ రోజుకు 5.5 మిలియన్ల బ్యారెళ్ల మేర వినియోగిస్తోంది. అందులో 1.5 నుంచి 2 మిలియన్ల మేర హర్మూజ్ జలసంధి నుంచే సరఫరా అవుతోంది. బ్రెంట్ క్రూడ్ ధర $1 పెరిగినా ఒక ఏడాదికి ప్రభుత్వం 13,000 కోట్లు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి. ఇప్పుడు హర్మూజ్ జలసంధి టెన్షన్ భారత్పై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఇంధన నిల్వలు 2 వారాలకు మాత్రమే సరిపోతాయని అధికారులు అన్నారు. అందువల్ల ప్రస్తుతానికి భారత్పై పెద్దగా ఎఫెక్ట్ లేదంటున్నారు. అయితే పశ్చిమాసియాలో టెన్షన్లు సుదీర్ఘంగా కొనసాగితే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయి. దేశీయ సరఫరాను రక్షించేందుకు మన దేశం పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించడం ఖాయం. ఒకవైపు హర్మూజ్ జలసంధి దగ్గర వందల చమురు నౌకలు నిలిచిపోతుంటే మరోవైపు గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలపై ఇరాన్ దాడులు కూడా ఇంధన ధరలు మండేలా చేస్తున్నాయి. అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ, ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఆరామ్కోపై డ్రోన్లతో అటాక్ చేసింది. ఒమన్ తీరంలో మరో చమురు నౌకపై దాడి జరిగింది. మస్కట్ గవర్నరేట్ తీరానికి 52 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న చమురు నౌకను ఇరాన్ డ్రోన్ ఢీకొట్టింది. దీంతో వెంటనే పేలుడు సంభవించింది. మొత్తానికి అటు హర్మూజ్ జలసంధి దగ్గర ఆయిల్ నౌకలు నిలిచిపోవడం, మరోవైపు ఆయిల్ రిఫైనరీలపై ఇరాన్ దాడులతో ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశముందన్న ఆందోళన పెరుగుతోంది.